ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేదు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. దళిత్ విషయంలో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విషయంలో గతంలో చెప్పిందంతా కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత క్లియర్ గా ప్రజల దగ్గరికి దళితుని చేయను నేనే అవుతా అని ప్రజల దగ్గరికి పోయాడు. ప్రజలు ఆయన లీడర్షిప్ కు మ్యాండేట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను ఎన్నికలు పోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన అది చేయను ఇది చేస్తాను అంటే తప్పు. నేను చాలా సందర్భంలో ప్రైవేట్ డిస్కషన్స్ లో చాలా మంది అన్నప్పుడు ఉద్యమ నేపథ్యంలో మాట్లాడిండు, కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో క్లియర్ కట్ గా నేనైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నేను ఇంకెవరి చేతిలో పెట్టినా కూడా ఇది చెల్లకుండా పోతుంది, ఇటు పోతుంది, అడిపోతుంది, అందరి చేతగాని వాళ్ళు నేను ఒక్కనైతే చాలా రీజనబుల్ గా మాట్లాడుతున్నారు మీరు. అందుకే చెప్తున్నా సార్, ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిండు, ప్రజలు ఆయన చెప్పిన దానికి మ్యాండేట్ ఇచ్చారు. పొలిటికల్ పార్టీ హెడ్ గా చంద్రశేఖరరావు గారు ప్రజల దగ్గరికి దిస్ ఇస్ మై మ్యాండేట్ అని పెట్టుకుని పెట్టుకున్నాడు. ప్రజలు ఒప్పుకున్నారు. సో ప్రజలే ఒప్పుకున్న తర్వాత ప్రతిపక్షాలుగా మేము విమర్శించవచ్చు, కానీ ప్రజలు ఆమోదించిన తర్వాత దాన్ని విమర్శించడంలో పెద్ద ప్రజలు